ఏడుసార్లు వచ్చారా? చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ హ్యాపీలు చేద్దాం. ఇంకేం చూస్తున్నారు మీరు కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ నవంబర్ డిసెంబర్ అరకు మామూలుగా ఉండదు. అరకులో అందాలు చూసుకుంటే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ స్కూల్ చూస్తుంటే నా చిన్నటి స్కూల్ అయితే గుర్తుకొచ్చింది భయ్య. అరకును బాగా ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ వైజాగ్ ఎంటర్ అయ్యి బీచ్ గాలిని ఆహ్వానిస్తూ బీచ్ లో 1 hour అయితే ఎంజాయ్ చేసాం. మరి వైజాగ్ వచ్చాం కదా, ఆర్డర్ ఇచ్చేసారు. మరి ఏంటో అనుకుంటున్నారు కదా, ఏమీ లేదు. ఎండి చేపలు పప్పు చారులు ఎండి చేపలు నంచుకుని ఉంటే సూపర్ ఉంటది భయ్య. ఈ బీచ్ రోడ్డుకి వస్తే మళ్ళీ రావాలనిపిస్తుంది. అంత బాగుంటది అసలు. మనమేమో హైదరాబాద్. అందుకే మనం వైజాగ్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ సబ్మెరైన్ మ్యూజియం, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం మర్చిపోకుండా విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. మనం వైజాగ్ లో ఉన్న ఫేమస్ హోటల్ వరకు మన దగ్గర అంత బడ్జెట్ లేదు స్టే చేయడానికి, జస్ట్ చూడడానికి వచ్చా అన్నట్టు. మర్చిపోయాను భయ్య, మీరు వైజాగ్ విజిట్ చేయాలంటే ఈ వింటర్ సీజన్ అని విజిట్ చేసి సమ్మర్ లో అయితే ఈ వేడికి అస్సలు ఉండలేరు భయ్య. నేనైతే ఇదే ఫస్ట్ టైం పోర్ట్ ఏరియా రావడం. ఏరియా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటి నుంచి లిస్ట్ అయితే పెరిగింది. ఈ అరకు టు వైజాగ్ ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ లో పెట్టేస్తాను, చూసేయండి. ఒక లైక్ అయితే కొట్టేయండి. లాస్ట్ కి అయితే ఒక బత్తాడు ఎండి చేపలు తీసుకున్నాం భయ్య.